కూర్చొని ఉన్నాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో రైట్ నౌ మనం వచ్చేసి శ్రీ సరస్వతి ఆర్ట్స్. సో షెడ్ అయితే ఇక్కడనే ఉంది మన వెనకాల. సో విగ్రహాలు ఆల్రెడీ బాగానే మస్తు నింపేసిరు. సో సేమ్ డే. అండ్ ఇగో ఇక్కడ సమ్ ప్రాప్స్ అంటే మనకి ఒక ఏనుగు తయారు చేసి పెట్టింది పిఓపిది. అండ్ ఇక్కడ ఒక స్టాండ్ చేసిరు వినాయకుడిది. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం విగ్రహాలు రెడీ అయిపోయి ఉన్నాయి. అయితే లోపలికి అయితే మనం పోయి చూద్దాం. అండ్ చాలా మటుకు లాస్ట్ టైంకి కంపేర్ చేస్తే ఇంకా చాలా చేసారు, అవన్నీ కవర్ చేద్దాం. సో స్టేట్ యూనిఫామ్. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అక్కడనైతే షేర్ చేస్తున్నా చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అన్ని పెద్ద పెద్ద భారీ వినాయకులు తయారైతే యాక్చువల్లీ ఇంకా ఫ్రేమ్స్ ఏవి కంప్లీట్గా కాలేవు. సో నేను జస్ట్ ఒక అవుటర్ లుక్ మాత్రమే నేను చూపిస్తా. సో ఇంకా వీటన్నిటికీ అంటే ఈ విగ్రహాలు ఎన్నైతే ఉన్నాయో ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహానికి మళ్ళీ మనకి అవుటర్ ఫినిషింగ్కి అండ్ అంటే మనకి కింద వచ్చేసి క్లాత్ వస్తుంది. అండ్ పైన వచ్చేసి వెనకాల ఒక కంప్లీట్ ఫ్రేమ్ అయితే మనకి వస్తుంది అనమాట. బట్ ఓవరాల్గా ఇప్పుడు ఇక్కడైతే మనకి ఫ్రేమ్స్ అయితే ఇంకా వర్క్ ఏం స్టార్ట్ కాలేదు, కానీ ఈజీగా ఒక 12 feet అయితే ఈజీగా ఉన్నాయి విగ్రహాలు. 12 feet అంటే చిన్న విగ్రహాలు పెద్ద విగ్రహాలు కూడా మేబీ ఇంకో షెడ్ కూడా ఉండే. లాస్ట్ టైం అది మొత్తం ఖాళీ ఉంది, ఆడ కూడా ఒకసారి పోయి చెక్ చేసుకుందాం మనం. అక్కడ ఇవన్నీ మనకి వెనకాల చక్రాలు వస్తాయి కదా, సో ఆడనైతే ఒక ఫ్రేమ్ తయారు చేసి పెట్టారు. సో ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. సో ఇంకా దుర్గామాతకు కూడా ఇప్పటి నుంచే కొంచెం ప్రిపరేషన్స్ చేస్తున్నట్టున్నారు. సో ఇక్కడ మనకి ఇవన్నీ విగ్రహాలు అన్నమాట. సో జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో దుర్గామాత అండ్ చిన్న చిన్న విగ్రహాలు కూడా కొన్ని చేసి పెట్టినట్టు. సో వర్క్ అయితే నడుస్తుంది, ఇంకా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మనకి లాస్ట్ ఇయర్ కొన్ని విగ్రహాలు ఇంకా పెండింగ్ ఉన్నట్టుని. సో ఆడ మన బండి ఉంది హిమాలయన్. సో ఇక్కడ కూడా మనకు అన్ని ఫ్రేమ్తో పాటు తయారు అయితే చేసి పెట్టారు. సో ఇక్కడ చూస్తారు కదా, మొత్తం మనకి విగ్రహాలన్నీ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. మెయిన్ పిఓపి వర్క్ అయిపోయింది అండ్ చేతులు అవన్నీ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. వెనకాల ఏంటంటే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్రేమ్, అంటే మనకి ఫ్రేమ్స్ ఇక్కడ చూస్తే ఫ్రేమ్స్ ఉన్నాయి కదా. సో అక్కడ ఒక రౌండ్ ఫ్రేమ్, ఇక్కడ ఇది ఒక ఫ్రేమ్, ఇంకా ఇక్కడ ఆవుల్ టైప్ అనమాట. సో మోస్ట్లీ ఆవుల్ టైప్ వస్తుంది. సో ఆ ఫ్రేమ్స్ అన్నీ తయారైతే అయ్యాయి. అండ్ చిన్న గణేష్లు కూడా తయారు చేసారు ఇక్కడ. సూపర్, ఒక చిన్న గణేష్ కూడా తయారయ్యింది. సో ఇక్కడ పెద్ద గణేష్లు ఇంకా ఇప్పటిదాకా మనం ఒక 10 to 12 feet వరకు అక్కడ చూసినాం కదా. సో ఈ షెడ్లో మన అతి భారీ వినాయకులు అయితే తయారవుతున్నాయి. అసలు మెయిన్ ఇక్కడ ఫేమస్ అనమాట. సో షెడ్ చూస్తున్నారు కదా, షెడ్డే చాలా పెద్దగా ఉంటుంది. అంటే మీకు డిస్ప్లే కంపారిజన్ కోసం ఇది. సో లిటరల్లీ 0.5x పెడితే కానీ వినాయకుడు కానీ కంప్లీట్గా కనిపిస్తలే, అంత పెద్దగా అతి భారీ వినాయకులు. సో వర్క్ అయితే ఇక్కడ నడుస్తున్నాయి ప్యారలల్గా. అన్నీ పెద్ద పెద్ద సోలాపూర్ మోడల్ అని అనమాట. సో కొంచెం జూమ్ చేసి చూపిస్తాను అంటే వర్క్ ఎట్లా నడుస్తుంది ఏంటనేది. సో మనకి ఏంటంటే ఆ స్మూత్ ఫినిషింగ్ రావాలని చెప్పేసి మొత్తం అదంతా లైక్ కొడుతూ ఉన్నారు. అండ్ కొంచెం అటు ఇటుగా ఏమైనా గరుకు ఉన్నా కానీ మొత్తం సెట్ చేసేస్తారనమాట. సో మొత్తం ఆ స్మూత్ ఫినిషింగ్ ఇంత ఎఫర్ట్స్ పెట్టాక అంటే మనకు ఒక వినాయకుడి అవుట్పుట్ రావాలి అంటే దాని వెనకాల చాలా హవర్స్ ఆఫ్ ఎఫర్ట్ పడుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ లైక్ ఇది చూడండి, ఈ వినాయకుడిది అంటే మన లైక్ తొండం వరకు మొత్తం సెట్ అయిపోయింది అనమాట. సో శ్రీ సరస్వతి ఆర్ట్స్ బుకింగ్స్ ఓపెన్ ఉంటున్నాయి. లైక్ ఇగో ఇక్కడ బాడీ చేసి పెట్టారు. ఈసారి చాలా పెద్దదే వేసారు షెడ్ అయితే. సో మనము ఫస్ట్ షెడ్ ఏదైతే ఉండనో ఆ ఫస్ట్ షెడ్లో చూసిన విగ్రహాలకి ఇక్కడ ఉన్న విగ్రహాలకి మీరు డిఫరెన్సెస్ తెలిసిపోతుంది చూడండి. సో అవన్నీ చిన్న విగ్రహాలు మనకి ఫస్ట్ షెడ్లో కనిపించినాయి. ఇక్కడ వచ్చేసి భారీ విగ్రహాలు.
మొత్తం ఒక్కొక్కటి అంటే చేతు ఇదంతా మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చేస్తాయి. అంటే ఇగో ఇక్కడ మనకి కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది. టోటల్ ఒక 6 చేతులు ఉన్నాయన్నమాట. ఇక్కడ 4 చేతులు అంటే మనకి తొండం డిజైన్ కొంచెం చేంజ్ అవుతుంది, కొంచెం హ్యాండ్స్ పొజిషన్ అనేది మారుతుంది. అండ్ ఒక చేతిలో ఇప్పుడు బాణం ఉంటుంది, ఇంకో చేతిలో కృష్ణుడు అవతారం అయితే మురళీనాదం అంటారు కదా, సో అది వేణు ఉంటుంది. సో ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క డిజైన్, అండ్ ఒక్కొక్క డిజైన్కి మనకు ఒక్కొక్క చేతిలో బాణం కానీ ఏదైతే ఉంటాయో అట్లా. అండ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్స్ కూడా ఒకవేళ కొంతమంది పర్టికులర్గా నాకు ఇదే కావాలి అని చెప్పేసి పెడుతుంటారు. సో దాని తగ్గట్టు ఫ్రేమ్స్ అనేటివి కూడా మనకి సపరేట్ ఉంటాయి. సో అట్లా మనకి కస్టమైజ్ కావాలన్నా కొంచెం అంటే ఇట్లా కావాలి అవతారం అనుకున్నాను మనం చేయించుకోవచ్చు. కాకపోతే ముందే ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి. డీటెయిల్స్ అండ్ లొకేషన్ అయితే నేను కాంటాక్ట్స్లో షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డూ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కిషోర్ ద రైడర్.